ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలం మానేరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి తెలియపరచండి. మానేరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చక్కటి ధ్యానాలు ప్రతిరోజు సాయంత్రం మనం వింటున్నాం. ఇవి మన ఆత్మీయ జీవితాలకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మా ప్రార్థన. ఈరోజు సాయంత్రం కూడా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చూసి దీవించబడాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో ఈ బిడలంగా కూడి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అయినా మీరు కృప చూపిస్తున్నారు. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోనుగా దేవా, మీ క్షేమం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. చక్కగా ప్రతిరోజు సాయంకాలం మేము వింటున్న ఈ ఆశీర్వాదకరమైన వర్తమానాలు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మిక్కిలి దీవించి ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓ పాట పాడి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనము పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుంచి 2వ అనువాద కీర్తనల్లో 634వ పాట, ఎల్ల వేళలందు కష్టకాలం అనే కీర్తన పాడుతున్నాను. అందరు నాతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతుము. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతుము. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు త్రిత్వము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతుము. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా గానము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతుము. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నాకంతయు నీవే. ఎల్ల వేళలందు
కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతితూ ఎల్లానో నీవే నాకెడల వల్లపడని వివరింప ఎల్లానో నీవే నాకెడల వల్లపడని వివరింప. దేవునికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈ సాయంకాలం మరొక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను రచించిన అద్భుతమైన గ్రంథం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకు, కౌగలించుటకు కౌగలించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకున్నటకు, దాచుకొనుటకు పారవేయుటకు, నింపుటకు కుట్టుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా ఉండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడటకు, కష్టపడిన వారికి తమ కష్టం అన్న వచ్చిన లాభే. ప్రతి దానికి సమయము కలదు. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. కార్యక్రమాలు చూస్తున్నారా? మీ అందరి కోసం శ్రేష్టమైన దేవుని మాటలు ప్రతిరోజు ఈ రీతిగా యూట్యూబ్లో అందిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు చేసుకోండి, షేర్ చేయండి. ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ మర్చిపోకండి. దాని ద్వారా మనందరం దీవించబడతాం. ప్రతిదానికి సమయం కలదు. బైబిల్ గ్రంథంలో కొన్ని సమయాలు ఈరోజు నేను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడుగా, ప్రతి దానికి సమయం కలదు. అయితే మనము దేవుని బిడ్డలంగా దేవుడు మనకి ఇస్తున్న ఈ సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు సద్వినియోగం చేసుకున్నా దుర్వినియోగం చేసుకున్నా సమయం ఎలాగో ఒకలాగా వినియోగం అయిపోతానే ఉంది. అయితే దేవుని బిడ్డలంగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి, దేవుని సమయంలో మనం ఎలా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో దేవుని వాక్యం నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మీకు ఈ సాయంకాలం అందించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం చెబుతున్న కొన్ని సమయాలు, నిర్దేశిత సమయాలు, ప్రాముఖ్యమైన సమయాలు కొన్ని నేను మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. రక్షించబడటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. బయట పరిస్థితులు చూస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సంబంధించిన సూచనలన్నీ తూచా తప్పగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఆయన రావటమే ఆలస్యం. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎంతబడే గుంపులను ఉండాలంటే జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి. జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన నా కొరకై త్వరలో రానై ఉన్నాడని సంపూర్ణమైన నిశ్చయత, విశ్వాసం కలిగి జీవించటమే. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇదిగో ఆ రక్షణకు సమయం వచ్చింది. ఒకవేళ ఇప్పటి వరకు రక్షణను వాయిదా వేస్తా వచ్చేవేమో, వాయిదా వేస్తా వస్తున్నావేమో,
నేను ఎప్పుడు చెప్తాను, సైతాను దగ్గర ఒక వాత ఉందంట. సైతాను ఉపయోగించే వాత అది. ఏంటో తెలుసా ఆ వాత పేరు ఏం పేరు తెలుసా? తరువాత. ఇప్పుడు కాదులే తర్వాత చూసుకుందాంలే. రోజులు అలాగే దొరికిపోతా ఉన్నాయి. మే మాసం 2వ తారీఖులోకి వచ్చాం. రోజులు అలాగే దొరికిపోతా ఉన్నాయి. ఇంకెప్పుడు రక్షించబడతావు? బైబిల్ చెప్తుంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49:8. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. నీ రక్షణ దినం. ఈరోజు యేసుప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఆదుకుంటాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇదిగో లోబడిన ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను అన్నట్టు నా ప్రభు. వస్తావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రక్షించబడటానికి ఈ సమయాన్ని నీవు ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. తరువాత నీ వాయిదాలు వేయద్దు. ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ హృదయంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, పౌలు అంటాడు కదా, హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? రక్షణను నిర్లక్ష్యం చేయదు బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఇదిగో యేసు ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ సాయంకాలం యేసు ప్రభు దగ్గరికి వస్తావా? యేసు ప్రభు రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని పరిశుద్ధ జీవితంలోకి వస్తావా? దీవించబడతావు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మొదటిగా రక్షణ సమయం వాయిదా వేయదు. రెండవ సమయం చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దీని పేరు స్వస్థత సమయం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లను కదిలిస్తాడంట. బెతెస్దా కోనేటిలో 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. స్వస్థత లేదు. యేసుప్రభు వెళ్ళాడు ఆ కోనేటి దగ్గరికి. ఆ వ్యక్తిని బాగుపరచడానికే ఆ సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నాడు. అడిగాడు యేసుప్రభు వారు, స్వస్థత పడగోరుచున్నావా? నువ్వే స్థితిలో ఉన్న ఈ సాయంకాలం కూడా యేసుప్రభు వారు అడుగుతున్నాడు, స్వస్థత పడగోరుచున్నావా? నీవు స్వస్థత రావాలంటే ముందు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఖచ్చితంగా యేసు రక్తము నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నువ్వు రక్షించబడతావు. తర్వాత నీకు స్వస్థత కూడా వస్తుంది. రక్షణ లేకుండా స్వస్థత రాదండి. చాలామంది యేసు ప్రభువు స్వస్థత కావాలని మంచిదే, ఆయన స్వస్థపరిచే దేవుడే. రక్షించనేరగిన యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరగినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మన దోషాలు మనకు మధ్యలో అడ్డం వస్తున్నాయి. ఈ దోషం ఆయన బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి వినయ మనసుతో వచ్చి ప్రభువును క్షమించమని అడుగు చాలు. చిన్న ప్రార్థన. యేసు రక్తంలో నీ పాపం కడుగబడుతుంది. వెంటనే నీకు స్వస్థత. ఆయా సమయాలకు దేవదూత స్వస్థత సమయం ఉండిదే. ఈ రాత్రి మాటలు వింటూ ఉండగా యేసయ్య పొందిన గాయాల ద్వారా ఆయనను ఏ పరిస్థితుల్లో వింటున్నావో నిన్ను స్వస్థపరచును గాక, నీకు స్వస్థత దయచేయును గాక. యేసు రక్తంలో నీ పాపం కడుగబడినప్పుడు స్వస్థత. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత. ఆయన చేతులు గాయాలు చేస్తాయంట. ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తాయి.
ఈ సాయంకాలం, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఈ మాట వింటున్నావో, అనారోగ్యంతో బాధపడుతున్నావా, నా యేసయ్య ఇప్పుడే ఆయన చవచిన హస్తాన్ని నీ మీద నుంచి నిన్ను స్వస్థపరచునుగాక. ధైర్యం తెచ్చుకో. ఇది స్వస్థత సమయం. మూడవది యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4 వచ్చింది. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. కానాలో ఒక వివాహం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. పిలుచుకోకపోతే యేసుప్రభువు వెళ్ళడు. పిలువబడిన మాట రాశారు ఇక్కడ. నీ ఇంటిలో కూడా యేసయ్యను పిలవకపోతే ఆయన రాడు. నీ హృదయంలో కూడా యేసయ్యను పిలవకపోతే ఆయన రాడు. ఈరోజు పిలువ ఆయన్ని. యేసయ్యా నా హృదయంలోకి రా అని అడుగు ఆయన్ని. ఏమంటే పెళ్ళికి బంధువులు పిలిస్తే వస్తారా, పిలవకపోతే వస్తారా? పిలవకపోతే వచ్చేవాడు అవమానం పొందుతాడు కదా. పిలిస్తే పోయేవాడు గౌరవాన్ని దక్కించుకుంటాడు. పిలుచుకోవాలి యేసయ్యని. ఎంతకాలం ఆలస్యం చేస్తాం? యేసు ప్రభువు నా వివాహాన్ని పిలిచాడు. ఆ రోజు అద్భుతం జరిగింది. సూచక క్రియ జరిగించాడు యేసుప్రభు. అక్కడ మొట్టమొదట కాలంలో యేసుప్రభు నీటిని ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన సమయంలో నీ ఇంటిలో కూడా యేసుప్రభువును ఆహ్వానించుకుంటే ఆయన తగిన సమయంలో ఏ కొరతల మధ్యలో నువ్వు నడుస్తున్నావో నీ కొరతలన్నీ తీర్చునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, సూచక్రియలు చేయునుగాక. దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, కానాల వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అదేమో తల్లి వచ్చి యేసుప్రభుని అడుగుతాను, అయ్యా ద్రాక్ష, నా సమయం ఇంకా రాలేదు. ఆయన తెలుసు ఎప్పుడు అద్భుతం చేయాలో, ఆయన తెలుసు ఎప్పుడు కార్యాలు జరిగించాలో. ఇంగ్లీష్లో చక్కటి కోరస్ ఉంటుంది. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇన్ హిస్ టైమ్ ఆయన సమయంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. అప్పుడు మరేమ్మ అక్కడ ఉన్న పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పి యేసుప్రభు అన్నాడు, ఆ రాతి బాణం నిండా నీళ్ళతో నింపండి. కావలసింది ద్రాక్షరసమే. నీళ్ళెందుకయ్యా అని వారు ఎదురు మాట్లాడాల. ప్రభువు మాటకు విరోధంగా ఎదురు మాట్లాడకూడదు. మనం చెప్పించేయాలంతే. వారు తీసుకొని వెళ్ళి పోస్తుంటే మధురమైన ద్రాక్షారసం. చూడండి, అక్కడ యోహాను సువార్త 2:11 రాశారు, గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. సూచక్రియల సమయం, అద్భుతాల సమయం. ఇదిగో ఈ రాత్రి ఒకవేళ కానా వివాహంలో కొరతలు ఉన్నట్లుగా, ద్రాక్షరసం అయిపోయినట్టుగా, భార్య భర్తల మధ్యలో ప్రేమ అనే ద్రాక్షరసం చల్లారిపోయిందా? ఈ రాత్రి ప్రభుని అడుగు. అద్భుతం చేయబోతున్నాడు. నీ భర్త నిన్ను ప్రేమించేటట్టుగా, నీ భార్య నిన్ను ప్రేమించేటట్టుగా అద్భుతం చేయబోతున్నాడు ఆయన. అద్భుతాల సమయం. 4వది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు. దీని పేరు హెచ్చింపు సమయం. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చింపు ఉందండి. మర్చిపోవాకండి, దిగులు పడబాకండి, అధైర్యపడబాకండి. ఉద్యోగస్తులు ఎలాగైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తారో, ఖచ్చితంగా దేవుని కొరకు యథార్థమైన భక్తి, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్న మన జీవితాల్లో కూడా ఒక రోజు రానే వస్తుంది. ఆ రోజు ప్రభు దానియేలును హెచ్చించినట్టుగా, ఆ రోజు ప్రభు యోసేపుని హెచ్చించినట్టుగా, ఆ రోజు ప్రభు మొర్దెకైని హెచ్చించినట్టుగా ఆ రోజు నిన్ను హెచ్చిస్తాడు ఆయన. హెచ్చింపు సమయం వస్తుంది, దానికోసం కనిపెట్టు. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. మొర్దెకై అనుకున్నాడా ద్వారపాలకుడిని ప్రధానమంత్రిని అవుతానని?
యోసేపు అనుకున్నాడా ఒక బానిసను ఐగుప్తుకు బాస్ అవుతానని? దానియేలు అనుకున్నాడా చెరలోకి వెళ్ళిన ఒక బానిసను ఇంత గొప్ప అధికారి అవుతానని? ప్రభువు సమయము, ఆ సమయం వరకు వారు నమ్మకంగా ఉన్నారు. ఎస్తేర్ అనుకుందా ఒక అనాథ బాలికను ఇంత గొప్ప ఆస్థానానికి రాని అవుతానని. ఒక సమయం. There is a time for all mankind which is very powerful. That is called exalted time. Exaltation. One day God is going to exalt you. Be cheer up, my son. ధైర్యం తెచ్చుకో. దేవుడు ఒక రోజు నేను హెచ్చించే సమయం రాబోతుంది. మొర్దెకైని, యోసేపును, దానియేలు, ఎస్తేరును, రూతును హెచ్చించిన నా దేవుడు ఇదిగో మనల్ని కూడా హెచ్చించే సమయం. దాని వరకు మనం దీన మనసుకలమై కనిపెట్టుకొని జీవించాలి. వినమ్రమైన మాటల జీవితాన్ని దేవునికి అప్పగించుకొని జీవించాలి. ఆఖరి సమయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచ్చిన అప్పుడు గొప్ప గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును మధ్యలో చదువుతున్నది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వీటిని గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, వివాహ సమయము, పెండ్లి సమయం ఇది. పెండ్లి అంటే సంతోషం కదండి. ఎక్కడ పెండ్లి? ఇది పరలోకంలో. పెళ్లి కుమారుడు ఎవరో తెలుసా? మన ప్రభు. పెళ్లి కుమార్తె నీవు నేనే. రక్షించబడి యేసు రక్తంలో కడుగబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందుకుంటూ యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరం పెళ్లి కుమార్తె. దేవుడు పెళ్లి కుమార్తె సిద్ధపరుస్తున్నాడు ఈ సమయంలో. దేనికోసం? వివాహం కోసం. వివాహం అంటే ఎంత సంతోషం! ఆ రోజు ఎంత సంతోషిస్తాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో అతడు ఎలీషా వాడితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు ఆ మనసు నీతో కూడా రాలేదా? ఇన్ని సమయాలు విన్నాగా, ఆఖరి లేదు ఒక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెల నెట్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? సమయం కాదే. యేసుప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిన సమయం ఇది. జీవితాలు బాగు చేసుకోవాల్సిన సమయం ఇది. క్రీస్తు రక్తంలో కడుగబడి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాల్సిన సమయం ఇది. ఈ సమయంలో లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుంటున్నావా? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవముడు తండ్రి వల్ల పుట్టినప్పుడు లోకము దాని ఆశ గతించిపోయే రోజులు రాబోతున్నాయి. లోకం మీద వ్యామోహం తీసివేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. యేసు ప్రభుతో జరగబోయే వివాహానికి సిద్ధపడతాం. వివాహం ఎంత లేనోళ్ళు కూడా తండ్రి చూడండి, మనం గమనిస్తాం కదా, వివాహం సమయంలో ఎంత చక్కగా సిద్ధపడతారు. ఉన్న దాంట్లోనే నీట్గా తయారవుతారు. పరిశుద్ధుడైన దేవునితో వివాహానికి సిద్ధపడుతున్నాం. జాగ్రత్తగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభు కోసం ఎదురు చూద్దాం. అంటే కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. వింటున్న ఈ మాటలు మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని ఈ సమయాన్ని మేము జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. రక్షణ సమయము ఇదే. ఈ సమయాన్ని మేమందరూ సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. స్వస్థత సమయం, అద్భుతాల సమయం, హెచ్చింపు సమయం, వివాహ సమయం మా జీవితాలకు అన్వయించుకొని జీవించడం కృప దయచేయండి. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోరు కాదు దేవా. ఆ కుటుంబాలన్నిటి మీద, సంఘం మీద మీ దీవెన కుమ్మరించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు ఆఖరికి సిద్ధపరచండి.
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ సాయంకాలం ఈ మాటలు విని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడకు ఇష్టపడిన ప్రతి బిడ్డకును సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించుగాక.